హైదరాబాద్ జిల్లెలగూడ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడి నుంచి హత్యకు సంబంధించి విషయాలను రాబడుతున్నారు. ఇంట్లో ఉన్న కత్తులు, కుక్కర్, హీటర్ సహా అన్ని వస్తువుల్ని ఫోరెన్సిక్ టీంతో తనిఖీ చేయించిన పోలీసులకు ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. మరోసారి జిల్లెలగూడ చెరువులో గాలిస్తున్నారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భార్యను హత్య చేసి ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టాడు గురుమూర్తి. తర్వాత శరీర భాగాలను ఎండబెట్టి రోకలతో పొడిగా మార్చి బకెట్లో తీసుకెళ్లి చెరువులో కలిపేశాడు. ప్రణాళిక ప్రకారం భార్యను చంపి మృతదేహాన్ని మాయం చేశాడని పోలీసులు విచారణలో తేలింది. అయితే ఫోరెన్సిక్ టీంకు ఆధారాలు సేకరించడం తలనొప్పిగా మారింది. జిల్లెలగూడ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, జిల్లెలగూడ హత్య కేసులో సంచలనమైన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే మీర్పేట్ పోలీసులు అయితే మాత్రం మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఇందులో చాలా అంశాలు బయటపడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గురుమూర్తి అయితే మాత్రం పోలీస్ అదుపులో ఉన్నాడు. అతను కూడా పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే అంటే 16న జరిగినటువంటి గొడవ తర్వాత ఆ రోజే హత్య చేసిన తర్వాత మనం చూస్తున్నటువంటి జిల్లెలగూడ ఇదే చెరువులోనే ఆ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఇందులో పడేసినట్లు ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు పోలీసులకు చిన్న ఆధారం కూడా దొరకనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు నిన్న సాయంత్రం కావచ్చు, ఈరోజు ఉదయం కూడా చెరువు మొత్తం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎక్కడా కూడా ఆనవాళ్ళు అయితే మాత్రం లభించలేదు. ఎందుకంటే ఒక పథకం ప్రకారమే తను యూట్యూబ్లో కావచ్చు, కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఒక పథకం ప్రకారం భార్యను హత్య చేసిన తర్వాత ఒక కట్టర్ తోటి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని మరి ఉడకబెట్టిన తర్వాత వెముకలన్నీ కూడా చేసి మొత్తం మాంసం ముద్దలన్నీ కూడా ఒక కవర్లో వేసి బకెట్లో దాన్ని అంతా కూడా డంప్ చేసిన తర్వాత మనం చూస్తున్నటువంటి ఇదే చెరువులో పడేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ పోలీసులు అయితే మాత్రం ఇప్పటి వరకు ఇంకా నిర్ధారించలేదు. పోలీసులు కూడా ఈ అంశానికి సంబంధించి కేవలం మిస్సింగ్ కేసు మాత్రమే నమోదు చేశాం, ఆ కేసునే విచారణ జరుపుతామనేటువంటి అంశాన్ని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే గురుమూర్తికి భార్యకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తుంది, ఇద్దరి మధ్య కొంత డిస్టర్బెన్స్ ఉంది. మరోవైపు ఆమె పైన అనుమానంతోటే కొంతకాలంగా ఇద్దరి మధ్య కూడా గొడవలు తలెత్తాయి. అయితే 16వ తారీఖున జరిగినటువంటి గొడవ ఏంటంటే సంక్రాంతి పండుగకు ఇప్పటికే పిల్లలందరినీ కూడా ఊరికి పంపించడం జరిగింది. వాళ్ళని హైదరాబాద్కి తీసుకొచ్చేందుకు ఇద్దరి మధ్య కొంత వివాదం తలెత్తింది. దీంతో ఆమె పైన విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఎలాగైనా కూడా మృతదేహాన్ని మాయం చేయాలనేటువంటి ఒక పథకం ప్రకారం ఒకవేళ మృతదేహాన్ని ఎక్కడైనా పడేస్తే దొరుకుతుంది ఆనవాలని ఒక అనుమానంతో తాను ఎలాగైనా కానీ ముక్కలు ముక్కలుగా కూడా కట్ చేసి ఎలాంటి క్లూస్ దొరకకుండా మొత్తం కూడా పక్కడబంతిగా పడేయాలనేటువంటి ఉద్దేశంతో ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని మరి ఉడకబెట్టి తర్వాత ఆ వెముకలన్నీ కూడా వేరు చేసి రోట్లో దంచిన తర్వాత ఒక బకెట్లో దాన్ని అంతా కూడా డంప్ చేసి తీసుకొచ్చి మనం చూస్తున్నటువంటి జిల్లెలగూడ చెరువులో కూడా పడేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ అంశానికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశాడు. ఆర్మీలో రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడు డిఆర్డీఓలో సెక్యూరిటీ గార్డ్గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మిస్సింగ్ కేసు కూడా ఒక నాటకీయ పరిణామాల మధ్య ఈ మిస్సింగ్ కేసు నమోదైంది. ఎందుకంటే 16వ తారీఖున వాళ్ళ మధ్య గొడవ తలెత్తింది, అదే రోజే హత్య జరిగింది. 18th రోజు వాళ్ళకి సమాచారం వారి అత్తకు అంటే భార్య యొక్క తల్లికి సుబ్బమ్మకు సమాచారం ఇవ్వడంతో ఆమె హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాద్కు వచ్చినటువంటి తర్వాత మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఇటు గురుమూర్తి, అత్త సుబ్బమ్మ ఇద్దరు కలిసి మీర్పేట్ పోలీస్ స్టేషన్లో తన భార్య మిస్సింగ్ అయిందని ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది, తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటూ కూడా మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. పోలీసులు కూడా అదే కోణంలోనే మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక క్లూ దొరికింది, అది కూడా సీసీ ఫుటేజ్. ఎందుకంటే సీసీ ఫుటేజ్లో కేవలం భార్య లోపలికి వెళ్ళినటువంటి మాధవి లోపలికి వెళ్ళినటువంటి ఫుటేజ్
ఫుటేజే ఉంది తప్ప ఆమె బయటకు వచ్చినటువంటి ఫుటేజ్ లేదు. కానీ గురుమూర్తి మాత్రం అదే రోజే అనుమానాస్పదంగా చాలా సందర్భాల్లో బయటికి రావడం, అక్కడ తట్టాడడం, ఇంటి చుట్టూ తిరగడం, మరోవైపు బకెట్ తీసుకొని బయటికి వెళ్ళినటువంటి ఫుటేజ్ లభించడంతో భర్త గురుమూర్తిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరిపినప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి సంచలన విషయాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మీర్పేట్ పోలీసులు అయితే మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కనీసం ఇంటి పక్కన ఉన్నటువంటి వారు కూడా ఆ భయాందోళన చెంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ సంఘటనకు సంబంధించి గురుమూర్తి గురించి మాట్లాడడానికి కూడా చాలా మంది భయపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరు కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటి వరకు పోలీసులు కేవలం సీసీ ఫుటేజ్ తప్ప తాను చెరువులో పడేసినటువంటి మాంస ముద్దలు కూడా ఇప్పటి వరకు పోలీసులకు దొరకనటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వయంగా గురుమూర్తినే ఇక్కడికి చెరువు వద్ద తీసుకొచ్చి విచారణ జరిపేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. శ్రీనివాస్, గురుమూర్తి బంధువులు గాని, గురుమూర్తి భార్య బంధువులు గాని ఎవరినైనా విచారించారా? ఇప్పటి వరకు గురుమూర్తి అత్త అంటే మాధవి తల్లి సుబ్బమ్మనైతే మాత్రం ఆమెను విచారించినటువంటి సమయంలో ఆమె కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 16వ తారీఖున జరిగినటువంటి గొడవ తర్వాత తమకు కేవలం ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది, మిస్సింగ్ అయింది, ఇంటి నుండి వెళ్ళిపోయింది అనేటువంటి అంశాన్ని మాత్రమే అల్లుడు చెప్పాడు తప్ప ఈ అంశాలన్నీ తమకు తెలియదు. కాబట్టి గురుమూర్తి పైన గత కొంతకాలంగా మాకు అనుమానం ఉంది, గురుమూర్తికి తన కూతురికి మధ్య కొంత గొడవలు తలెత్తాయి, ఆమె పైన విపరీతంగా దాడి చేసేవాడు, మానసికంగా ఇబ్బందులు గురి చేసేవాడు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం సుబ్బమ్మ ఇప్పటికే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరోవైపు వారి కుటుంబ సభ్యులు కూడా అంటే ఫోన్ కాల్స్ కూడా పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇది ఒక సెన్సిటివ్ కేసు కాబట్టి కొంత పోలీసులు అయితే మాత్రం కొంత గోప్యంగా ఉంచుతున్నారు, అంశాలన్నీ కూడా బయటకు రాకుండా కొంత గోప్యంగా ఉంచుతున్నారు. కానీ జరిగినటువంటి సంఘటన అయితే మాత్రం యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి కేసుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత కిరాతకంగా హత్య చేసిన తర్వాత కూడా డెడ్ బాడీని మాయం చేయడానికి అతను వేసినటువంటి ప్లాన్ మాత్రం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది, అందరినీ కూడా ఒక విస్మయానికి గురి చేసినటువంటి కేసుగా మనం భావించాల్సి ఉంటుంది. ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత దాన్ని ఉడకబెట్టి ఎముకలు వేరు చేసి మాంసం ముద్దలన్నీ కూడా బకెట్లో డంప్ చేసి మనం చూస్తున్నటువంటి చెరువులో పడేయడం అనేది చాలా ఒక సంచలనాత్మకమైనటువంటి కేసుగానే మనం భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి 3 ప్రత్యేక బృందాలు అయితే మాత్రం విచారణ కొనసాగిస్తున్నారు. గురుమూర్తిని కూడా ఎక్కడైతే డెడ్ బాడీ ముక్కలను పడేశాడో ఆ ప్రాంతానికి గురుమూర్తిని తీసుకువచ్చి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరపాలనేది పోలీసులు భావిస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఆ ప్రక్రియ కూడా మొదలైనటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్, ప్రవీణ్, ముఖ్యంగా ఇంత కిరాతకంగా కట్ చేసి కుక్కర్లో ఉడకబెట్టి ఇంత ప్రాసెస్ జరిగినప్పుడు జనరల్ గా మాంసం ఉడకబెట్టినప్పుడు చాలా స్మెల్ వస్తుంది. సో చుట్టుపక్కల వాళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయలేదా? ఎవరికి ఎటువంటి స్మెల్ రాలేదా? దీనికోసం చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటున్నారు పోలీసులు? ఎగ్జాక్ట్లీ ఇదే చాలా కీలకమైనటువంటి అంశంగా మనం భావించాలి. ఎందుకంటే ఆమెను చంపిన తర్వాత మనం చూస్తున్నాం ఇదే చెరువులో పడేశారు. తర్వాత ఆమెను చంపిన తర్వాత డెడ్ బాడీని మాయం చేయడానికి 2-3 యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూడడం జరిగింది, కొన్ని ఆన్లైన్లో సినిమాలు చూడడం జరిగింది. దాని తర్వాత డెడ్ బాడీ దొరకకుండా ఉండాలంటే ఏం చేస్తే డెడ్ బాడీ దొరకదనేటువంటి ఒక ప్లాన్ తోటి కటర్ తోటి డెడ్ బాడీని కట్ చేసి ఆ మాంసం ముద్దాలన్నింటినీ కూడా ఉడకబెట్టాడు. ఆ సమయంలో కొంత ఆ ఏరియాలో కూడా దుర్వాసన రావడం, దుర్గంధం రావడంతో ఆ ఏరియాలో ఉన్నటువంటి వారు కొంత సస్పెక్ట్ చేశారు. కానీ అది కుక్క చనిపోయింది అనేటువంటి అంశాన్ని, అంటే కుక్క చనిపోతే ఏ విధంగా వాసన వస్తుందో అదే విధంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి వారికి కొంత వాసన రావడంతో కుక్క చనిపోయిందని భావించారు తప్ప ఒక మహిళను మర్డర్ చేసి ఆ మహిళ యొక్క మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశారనేది వాళ్ళకు తెలియనటువంటి సందర్భం. కాబట్టి ప్రస్తుతం పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే సంక్రాంతి సెలవుల కోసం చాలామంది వాళ్ళు లాక్ చేసుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఊరు వెళ్ళిపోవడం జరిగింది. సంక్రాంతి నుంచి వచ్చిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా బయటపడడం జరిగింది. అప్పటికే మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. చాలా తక్కువ మంది ఉన్నారు ఆ ఏరియాలో, అదొక గల్లీ కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. మరోవైపు చాలా మంది ఊర్లోకి వెళ్ళిపోయారు. అదే అదనుగా చూసుకొని ఈ హత్యకు పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. హత్య చేసిన తర్వాత అతను చాలా టెన్షన్లో ఉన్నాడు. ఎందుకంటే ఎలాగైనా డెడ్ బాడీని మాయం చేయాలి, ఇది ఒక మిస్సింగ్ కేసుగానే ముద్ర వేయాలి, తనను గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనేటువంటి అంశాన్ని ప్రజల్లో కావచ్చు, వాళ్ళ కుటుంబ
సభ్యుల్లో కావచ్చు పోలీసులను కూడా నమ్మించాలి అనేటువంటి ఒక పథకం ప్రకారమే ఇదంతా చేశాడనేది ప్రస్తుతం పోలీసులు ఒక నిర్ధారణ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు సేకరించినటువంటి సింగిల్ సీసీ ఫుటేజ్, ఆ సీసీ ఫుటేజ్లో అతను బకెట్ తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి ఒక ఫుటేజు, మరోవైపు ఆమె లోపలికి వెళ్తున్నటువంటి అంటే ఇంటి లోపలికి వెళ్తున్నటువంటి ఫుటేజ్ మాత్రమే ఉంది తప్ప ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి ఫుటేజు ఎక్కడ కనిపించలేదనేది పోలీసులు కూడా చెప్తున్నటువంటి మాట. మరోవైపు హత్య చేసిన తర్వాత అనుమానాస్పదంగా గురుమూర్తి ఇంటి చుట్టూ తిరగడం, తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా తిరగడంతో కొంత అనుమానం రావడంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారించినటువంటి సమయంలో ఈ అంశాలన్నీ కూడా బయటపడడం జరిగింది. గురుమూర్తిని విచారించిన సమయంలోనే తాను అతి కిరాతకంగా హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ఏ విధంగా మాయం చేయాలనేటువంటి ఒక టెన్షన్లోనే ఇదంతా చేశాను అనేది ప్రస్తుతం పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కాబట్టి ఈ స్టేట్మెంట్కి సంబంధించి పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు అయితే మాత్రం ఇంకా ఒక్క ఆధారం కూడా లభించలేదు. కేవలం సీసీ ఫుటేజ్ తప్ప ఎక్కడా కూడా ఆమెను చంపేసి తర్వాత ఆ ముక్కలు ముక్కలుగా చేసినటువంటి ఆ మాంసం ముద్దలను చెరువులో పడేశాడనేటువంటి సమాచారమే తప్ప దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి, ఈ రోజు సాయంత్రం వరకు ఈ కేసుకు సంబంధించి ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో మరికొన్ని విస్తుపోయేటువంటి వాస్తవాలు కూడా బయటపడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి.